పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం నర్సరావుపేట మండలం యలమంద గ్రామానికి చెందిన అంబటి పెదరామయ్యను మారమహానాడు నర్సరావుపేట నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు విస్తరణ జయరాం అధ్యక్షతన మారమహానాడు జాతీయ అధ్యక్షులు గోడ రూపకుమార్ గారి ఆదేశాల మేరకు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు నేటి నుండి ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి మాలల్ని ఐక్యం చేస్తూ వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రధానంగా ఏదైతే మాలావాదిల మధ్య ఎస్సీ వర్గీకరణ పేరిట జరిగినటువంటి మాలలకు ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయం పైన జిల్లా రాష్ట్ర జాతీయ కమిటీల పిలుపు మేరకు గ్రామానికి ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరిగినటువంటి అన్యాయం, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గ్రామానికి తీసుకెళ్తూ మాలమహానాడు సంఘాన్ని బలోపేతం చేస్తూ మాలలను ఐక్యం చేసే దిశగా పనిచేయాలని ఈరోజు ఆయన సుమారు 50 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా నియోజకవర్గంలో కులం పక్షాన జాతి పక్షాన పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు రాష్ట్ర కమిటీ నుండి నియోజకవర్గ కమిటీ నుండి రామయ్యకి అభినందనలు తెలియజేస్తూ ఆయన పనిచేస్తున్నటువంటి ఈ నియోజకవర్గం 2 మండలాల్లో కూడా కమిటీ ఆయనకి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడినటువంటి మాలల ఏదైతే అణిచివేయబడుతున్నారో, ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు కోల్పోతా ఉన్నారో వాటిని తిరిగి మళ్ళీ పోరాటం ద్వారానే తెచ్చుకోవచ్చు అని చెప్పినటువంటి మహానుభావుల ఆశయాల్ని ముందుండి నడిపేందుకు మా సహాయక సహకారాలు నిరంతరం రామయ్యను ఉంటాయని ఈ సందర్భంగా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆయనకి రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాలా.